వచ్చే ఎన్నికల్లో జగన్ కు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అన్ని వర్గాలను కలుపుకుపోయే ఉద్దేశంలో భాగంగానే విశాఖలో వ్యాపారవేత్తలతో సమావేశమని తెలిపారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై స్పందించిన ఆయన జగన్ పై విమర్శలు గుప్పించారు. తన బాణాన్ని తాను కాపాడుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. కుటుంబాన్ని చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారంటూ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జనసేన నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, నాగబాబు గారు వ్యాపారవేత్తలతో రహస్య మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది, ఏ నిర్ణయాలకు వచ్చారు? రహస్య మీటింగ్ ఏం కాదండి. నాగబాబు గారు ఇవాళ నిన్న విశాఖపట్నం సిటీ లేదా పర్సనల్ వర్క్ మీద వచ్చారు. వచ్చినప్పుడు కొంతమంది ఆ పార్టీకి మద్దతు తెలిపారు. మేమందరం కూడా జనసేన పార్టీకి పూర్తి సపోర్ట్ చేస్తాం, మీరు మాకు అండగా ఉండండి అని చెప్పేసి కొంతమంది కలవడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ఒక విశాఖపట్నమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేసి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి అభ్యర్థులు మీరు ఎక్కడ పెట్టినా కూడా మేము గెలిపేసి సిద్ధంగా ఉన్నాం. ఈ పార్టీ అన్ని వర్గాలని, అంటే అటు రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఏ ఇండస్ట్రీ అని కావచ్చు, అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యాపార వర్గాలు మాత్రమేనా, కాపు నాయకులు కూడా నేను మీట్ అవ్వడం జరిగింది? ఇక్కడ ఒక సామాజిక వర్గం ఏముంటుంది, అన్ని సామాజిక వర్గాలు ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒక సామాజిక వర్గం ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. అందరూ కూడా కలిసి జనసేనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక పొజిషన్లో చూడాలనే కసితో అందరూ ఉన్నారు అని ఆయన చెప్పడం జరిగింది. మీరు వైసీపీలో నుంచి మొదటి నుంచి ప్రయాణం చేస్తున్నారు వైసీపీతో. ఇప్పుడు సీఎం జగన్ ఒక కామెంట్ చేశారు, కుటుంబాలను చేర్చడం చంద్రబాబుకి వీళ్ళకే సాధ్యమని. ఈవేళ షర్మిల గారు వేరే పార్టీలోకి వెళ్తున్నటువంటి పొజిషన్, దీని గురించి షర్మిల గారి గురించి జగన్ గారి బంధం గురించి ఏం చెప్తారు? కుటుంబాలు అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది మనకు అనవసరం. కుటుంబాలను చేల్చడము అన్నది ఒకరు చిరిస్తే ఎందుకు? నేను జగనన్న వదిలిన బాణం అంది. మరి ఆ బాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవుద్ది ఆయనదే కదా. సరే, ఆయన కుటుంబాన్ని చూసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, ఆయన కుటుంబాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకొకరి కుటుంబం గురించి ఆయన మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ముందు ఆయన కుటుంబం చక్కబెట్టుకొని ఇంకొకరి కుటుంబం ఆలోచించి తప్ప ఆయన కుటుంబాన్ని ఆయన చక్కబెట్టుకోవాలని మీరు తెలియదు. ఎందుకు వెళ్ళిపోతుంది ఆవిడ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయారు? మరి ఎందుకు వెళ్తుందో మరి నాకు పర్సనల్గా ఎలా తెలుస్తుంది? వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఖచ్చితంగా శరీరం గారిని అడిగితే ఎందుకు వెళ్తుందో ఆయనకు తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల వైసీపీ ప్రయాణంలో కుటుంబాలతో సన్నిహితంగా ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా సన్నిహితంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీ ఖాళీ అయిపోద్దని చెప్పే మీరు కుటుంబం లోపల నుంచే మీకు విషయం చెప్తా ఉన్నా. నేను డే 1లో చెప్పా, ఆత్మవిశ్వాసము, మనిషికి రెస్పెక్ట్, గౌరవం చాలా ఉంటాయి. అవి రెండు లేని చోట అది భార్య, చెల్లె, తమ్ముడా, అన్న ఎవరైనా కావచ్చు, ఆ రెస్పెక్ట్ లేని చోట ఎవరు ఉండలేరు. అందులో ఒక పార్టే ఇవాళ శరీరం బయటకు వెళ్ళడానికి ఒక కారణం కావచ్చు. జగన్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ కలిసి ట్రావెల్ చేస్తున్న ఏ నాయకులకి ఎలాంటి రెస్పెక్ట్ ఎవరు అనేది వాస్తవం అనుకోవాలా? ఏ నాయకులకి ఎవరిని అనలేదు. అవసరమైనటువంటి నాయకులకి అక్కడ ఆమె చాలా ఇంపార్టెంట్. మీరు జైల్లో ఉన్నప్పుడు ఆమె ఎంతో ఉందాతనంగా, ఆమె ఎంతో గొప్పగా 3000 చిల్లర ఎంతో కిలోమీటర్ తిరిగి ఇవాళ ఆయన యొక్క లేని లోటుని ఆమె కాపాడింది. అలాంటి చర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత, అది కష్టమైన సుఖమైన ఆయన మీద ఉంది. మీ ఉమ్మడి 2 పార్టీలకు సంబంధించి ఇప్పుడు చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. అంగన్వాడీలు చేస్తున్నారు, మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు, ఇక్కడ నగరాలన్నీ పల్లెల్లో కూడా చెత్త పెరిగిపోయినటువంటి పొజిషన్ అయితే కనపడుతుంది. ఎందుకు సీఎం దీని మీద దృష్టి పెట్టట్లేదు, ఏం చెప్తారు? విశాఖపట్నం సిటీ ఒక మురికివాడలాగా తయారైపోయింది ఇవాళ. ఇప్పటికైనా నేను సీఎం గారికి ఒకటే కోరుతా ఉన్నా, తొందరగా సమర్థనలు కూర్చొని పెట్టి ఆ సమస్య పరిష్కరించాలని. మనం అన్నిటికీ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ ఒక పక్క ఎంప్లాయీస్, అన్ని డిపార్ట్మెంట్లు, ఏ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా యాంటీగా ఉన్నారు. ఇక్కడున్న పరిస్థితులు కూడా సేమ్ పరిస్థితి ఉంది. ఇక్కడున్న ఒకే ఒక మంత్రి దీని మీద కూడా స్పందించట్లేదు. మంత్రి కాకపోయినా ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి ఈ యొక్క దాన్ని అర్జెంటుగా విశాఖపట్నం ప్రజలు, రాష్ట్రంలో అందరూ కోరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసే వాళ్ళతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అంతా రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.